లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మావోయిస్టులకు వరుస దెబ్బలు ఆగడం లేదు. షాక్ల మీద షాక్లతో కోలుకోలేని దెబ్బ తగులుతోంది. తాజాగా మరొక అగ్రనేత చెరుకు సుధాకర్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. దీంతో ఒకే నెలలో ముగ్గురు టాప్ లీడర్స్ ని కోల్పోయింది మావోయిస్టు పార్టీ. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ సింహాచలం అలియాస్ గౌతమ్ మృతి చెందాడు. మావోయిస్ట్ అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన కొన్ని రోజుల్లోపే మరో షాక్ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం మృతి చెందాడు. ఆయన సుధాకర్గా పార్టీలో ఫేమస్. గౌతమ్, ఆనంద్, చంటి బాలకృష్ణ, రామరాజు, సోమన్న అనే మారుపేర్లతో పిలుస్తారు. అతని స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. 40 ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్న సుధాకర్పై ₹1 కోటి రివార్డుంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్నారు. ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో మావోయిస్టు సీనియర్ లీడర్లు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. డిఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మరణించారు. ఈ ఎన్కౌంటర్ను బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేందర్ యాదవ్ ధృవీకరించారు. బీజాపూర్ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 6 నెలల వ్యవధిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీకి చెందిన 3 నాయకులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రెస్ ఇన్ఛార్జ్ బండి ప్రకాష్, స్పెషల్ జోన్ కమిటీ సీనియర్ లీడర్ పాపారావు కూడా అక్కడే ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు బస్తర్ ఐజీపీ సుందర్రాజు తెలిపారు. ప్రకాష్ మావోయిస్టుల నియామకాలు, ప్రచారం, దక్షిణ బస్తర్లో కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతనిపై ₹25 లక్షల రివార్డుంది. ఇక పాపారావు గిరిల్లా యుద్ధతంత్ర నిపుణుడు. ఉచ్చులు పన్నడంలో దిట్టగా పేరుంది. చాలా ఐఈడీ, ఇతర దాడుల్లో అతడు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. అతడిపై ₹20 లక్షల రివార్డుంది.